నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగా ఆసనాలు వేసిన కోట్లాది మంది ప్రజలు. ప్రపంచ శాంతి, ఆరోగ్యం, సౌభ్రాతృత్వానికి యోగా వారధిగా నిలుస్తోందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రపంచ శాంతి, ఆరోగ్యం, సౌభ్రాతృత్వానికి యోగా ఒక వారధిగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. యోగా ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, అందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా మార్గదర్శకంగా మారిందని అన్నారు. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే దివ్య ఔషధం యోగా అన్నారు. జీవనశైలి సంబంధిత వ్యాధులను నివారించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము పిలుపునిచ్చారు. आज हम यहाँ भारत की उस महान परंपरा का उत्सव मना रहे हैं जिसने मानवता को स्वस्थ, संतुलित और सार्थक जीवन का मार्ग दिखाया है। योग विश्व समुदाय को हमारी सांस्कृतिक धरोहर का अमूल्य उपहार है। ये हमारे యోగా యావత్ ప్రపంచాన్ని ఏకం చేస్తోందని, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు యోగా కార్యక్రమాలు కొనసాగనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రెడ్ రోడ్లో ఈ ఉదయం జరిగే వేడుకలలో ప్రధాని పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేసిన వారికి మార్గదర్శనం చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ యోగాను జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలన్నారు. జీవనశైలి వ్యాధుల నివారణ నుంచి బయటపడేసే దివ్య ఔషధమని, కాబట్టి శారీరక శ్రమకే యోగాను పరిమితం చేయకూడదన్నారు. మేటి ఆరోగ్యానికి యోగా సాధన ఉత్తమ మార్గమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. साल में सबसे लंबी अवधि का दिन होता है और अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन भी बन गया है। विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही। भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है। पूरा देश, पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है और यही तो योग की ताकत है। योग सबको जोड़ता है, योग सबको साथ लाता है। मैं इस अवसर पर पूरे विश्व को, संपूर्ण मानव समुदाय को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आज योग दिवस पर मैं खास करके पूरे बंगाल में कोलकाता निभाया गया మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశ సనాతన జ్ఞాన సంప్రదాయమే యోగా అని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలితంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందన్నారు. గత 12 ఏళ్లుగా విరాసత్ భీ మంత్రంతో సాంస్కృతిక పునరుజ్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. యోగా అంటే వ్యాయామం కాదని, ఒక జీవన విధానమని పేర్కొన్నారు.
యోగాను ప్రతి ఇంటికి చేరువ చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, యోగా గురు రామ్దేవ్ బాబాతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు 5,000 మందితో కలిసి ముఖ్యమంత్రి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ప్రశంసనీయమన్నారు. సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. एक्सरसाइज अनुलोम विलोम अवर ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు యోగా వేడుకలలో పాల్గొని యోగాసనాలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో జరిగిన యోగా దినోత్సవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని గాంధీ బొమ్మ వద్ద ఉన్న స్వాతంత్ర పార్కులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ యోగా సాధకులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ యోగా భారతీయ పురాతన సంస్కృతిని తెలియజేస్తుందని, దానిపై ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించారన్నారు. తద్వారా నేడు 190 దేశాలు యోగా ప్రక్రియను అభ్యసిస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తతో ఉండాలని, యోగ సాధన వల్లే అది సాధ్యమవుతుందన్నారు. యోగా సాధనతో మనస్సు ప్రశాంతంగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా అధికారులు, యోగా సాధకులు, ప్రజలు దాదాపు 1000 మంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో వెంకటేశ్వర యోగా కేంద్రం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం యోగ శిక్షకులు చిలకలూరిపేట పురవీధులలో యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రధాన యోగ వేదిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన వేడుకలలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ డి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో యోగా తప్పనిసరి అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని తారకరామ స్టేడియంలో 5,000 మంది విద్యార్థులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దాదాపుగా 600 మంది ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఆందోళన, నిరాశ, నిస్పృహలకు చక్కటి ఔషధంగా యోగా పనిచేస్తుందన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొని సామూహిక యోగా సాధన చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మూలాధారమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని డచ్ భవన్ వద్ద నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యోగా సాధకులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో జరిగిన వేడుకలలో 60-70 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులు సైతం యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగా చేయడం వలన అనారోగ్య సమస్యలు తగ్గి పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నామని వారు తెలిపారు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ మురళీమోహన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామంలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలను వేశారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు బీజేపీ నేతలు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగూతు రమేష్ నాయుడు మాట్లాడుతూ యోగా నిత్య జీవితంలో ఒక భాగంగా అనుసరించాలన్నారు. ఇప్పుడు స్వల్ప విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కారు వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. విరామం తరువాత వార్తలకు పునఃస్వాగతం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను కోల్కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దునగిరిలో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ పరిజ్ఞానం ఉండగా, ఐఎన్ఎస్ అగ్రై యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ కాగా, ఇక ఐఎన్ఎస్ సంశోధక్ సర్వే నౌక. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బలమైన సముద్ర శక్తిగా ఎదిగేందుకు భారత్ చేస్తున్న ప్రయాణానికి ఈ నౌకలు మరింత ఊపునిస్తాయని పేర్కొన్నారు. और आज का ये दिन इस बात का साक्षी है कि हमारी क्षमता क्या है, हमारा कौशल क्या है। साथियों, कुछ वर्ष पहले जब हमने आईएनएस विक्रांत को राष्ट्र को समर्पित किया गया था, तब भारत ने अपने समुद्री सामर्थ्य के नए अध्याय का उद्घोष किया था। యోగా దినోత్సవం సందర్భంగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ జవాన్లు లడఖ్లోని లేస్ సమీపంలోని పొంగాంగ్ సో సరస్సులో తీరంలో 14,091 అడుగుల ఎత్తులో యోగా నిర్వహించారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులలోనూ జవాన్లు యోగా ఆసనాలు చేస్తూ శారీరక, మానసిక దృఢత్వం, ప్రకృతితో సామరస్యాన్ని చాటి చెప్పారు. అటు సరిహద్దు భద్రతా దళాల కమాండెంట్ ఐపిన్ నాయక్ నేతృత్వంలో మహిళా సిబ్బంది యోగా నిర్వహించారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని నాయక్ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జల్దాపారా జాతీయ పార్కులో వినూత్నంగా నిర్వహించిన యోగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడి నిర్వాహకులు కొందరు సమీప వాగులో ఏనుగులపై కూర్చుని యోగాసనాలు ప్రదర్శించారు. ప్రకృతి ఒడిలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే సందేశాన్ని అందించింది. కేరళంలో భారత నౌకాదళ సిబ్బంది యోగా ప్రాధాన్యతను తమదైన శైలిలో చాటి చెప్పారు. ఇక్కడ జలాంతర్గామి సిబ్బంది సముద్ర గర్భంలో యోగా సాధన చేసి ప్రత్యేకంగా నిలిచారు. క్లిష్టమైన పరిస్థితులలో విధులు నిర్వహించే నౌకాదళ సిబ్బంది ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసంతో ఆసనాలు వేసిన తీరు అబ్బురపరిచింది. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది అసోంలోని తేజ్పూర్లో సైనికులతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ రక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తించే సైనికులకు యోగా ఎంతో ప్రయోజనకారి అన్నారు. ఈ సందర్భంగా సైనికులు వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేసి యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ నేపాల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడ ప్రాంగణం భక్తాపూర్లో వందలాది నేపాల్ పౌరులు యోగాసనాలు వేశారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లక్ష్యంగా యోగా సాధన చేసి దినోత్సవ సందేశాన్ని విస్తృతంగా చాటి చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో కొందరు అథ్లెట్లు వినూత్న రీతిలో యోగాసనాలు వేశారు. తేలియాడే వేదికపై అద్భుతమైన వాటర్ మల్లఖంబ్ విన్యాసాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. క్రీడాకారులు క్లిష్టమైన భంగిమలను సునాయాసంగా ప్రదర్శించిన తీరు ఆహుతులను అలరించింది. భారతీయ సంప్రదాయ క్రీడ మల్లఖంబ్ను యోగాతో జోడించి నిర్వహించడం విశేషంగా నిలిచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుజరాత్ రాష్ట్రం వడోదర నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్లో మహిళలు నీటిలో యోగా ప్రదర్శించారు. నీటిలో నిర్వహించే ఈ ప్రత్యేక యోగా సాధన ఆరోగ్య ప్రయోజనాలను చాటి చెప్పడంతో పాటు యోగా పట్ల ప్రజలలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 6,87,740 పోలియో వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. 28వ తేదీ పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరి కాసేపట్లో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పునః పరీక్ష ప్రారంభం కానుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరగనుంది. దివ్యాంగులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా 551 నగరాలలోనూ విదేశాల్లో 14 నగరాలలోనూ ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 185 కేంద్రాలలో 65,790 మంది అభ్యర్థులు నీట్ రాయనున్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు తనిఖీలు నిర్వహించి లోనికి అనుమతించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశ్నాపత్రాలను తరలించారు. పరీక్ష నేపథ్యంలో ఆయా కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు.
మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు టీమిండియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. మాంచెస్టర్లో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలను సొంతం చేసుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఈరోజు జరిగే ఆటలో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకు వెళ్లాలనే లక్ష్యంతో ఉంది. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, మిగతా జిల్లాలలో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని ఆ సంస్థ వివరించింది. కాగా విశాఖ జిల్లాలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. రాత్రి 7 నుంచి 9 గంటల పాటు జిల్లాలో పలు ప్రాంతాలలో జల్లులు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగా ఆసనాలు వేసిన కోట్లాది మంది ప్రజలు. ప్రపంచ శాంతి, ఆరోగ్యం, సౌభ్రాతృత్వానికి యోగా వారధిగా నిలుస్తోందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.